స్మృతిశ్రుతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నిర్వాణ షట్కం టాక్ 15 చివరి శ్లోకం. సో 5 శ్లోకాలను ఒకసారి గమనిస్తే ఆదిశంకర్ల వారు తను ఏవేవి కాదని చెప్పాడో, ఏవేవి తాను కాదని చెప్పాడో, వేటితో తనకు తాదాత్మ్యత లేదని చెప్పాడో, ఎంత బ్యూటిఫుల్ ఆర్డర్ ఉంది అందులో. ఆ ఆర్డర్ ఊరికే చెప్పడం అది చాలా కష్టం. అలా చెప్పాలి అంటే మనిషి తన్ను తాను ఒకసారి చూసుకుని ఉండి తీరాలి, లేకపోతే తనకు వేటి వల్ల ఇబ్బంది కలుగుతుంది అన్న ఒక సరైన గమనింపు కలిగి ఉండాలి. అట్లా శంకర్ల వారు చెప్పినటువంటి ఈ 6 శ్లోకాల్లో ఒక బ్యూటిఫుల్ క్రోనలాజికల్ ఆర్డర్ ఉంది. సరిగ్గా చూస్తే, చూడకపోతే ఏది తెలియదు అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ శ్లోకంలో మనస్సుతోనే స్టార్ట్ చేశాడు. ఇది చాలా రిమార్కబుల్. నేను నా టాక్స్లో హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ చెప్పిన, అసలు ఆధ్యాత్మికత అంటే ఓన్లీ మనసుకు సంబంధించిన విషయమే. అంత పర్ఫెక్ట్గా ఉంది భూమి మీద. ఎవ్రీథింగ్ ఈజ్ సెటిల్డ్. ఒక్కటే సెటిల్ అవని విషయం, ఫినామినా ఏంటంటే మైండే. సో మనసుని ఎట్లా అర్థం చేసుకోవాలి, మనసుని ఎట్లా అణిచివేయాలి, లేదా మనసుని ఎట్లా నువ్వు అనలైజ్ చేయాలి, ఆలోచనలు అంటే ఏంది, ధారణలు అంటే ఏంది, ప్రీకన్సీవ్డ్ నోషన్స్ అంటే ఏంది, ఫెయిత్ అంటే ఏంది, బిలీఫ్ అంటే ఏంది, హాలోజినేషన్స్ ఏంది, ఇల్యూజన్స్ ఏంది, ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్ ఫెనామినా. సో అందుకని తన యొక్క నిర్వాణ షట్కాన్ని మనసుతో స్టార్ట్ చేసి, ఆ మనసుకు సంబంధించిన బుద్ధి అహంకార చిత్తం నాది కాదన్నాడు. ఆ తర్వాత ఇంద్రియాలు జిహ్వ నేను కాదన్నాడు, చూపు నేను కాదన్నాడు. తర్వాత పంచభూతాలు నేను కాదు, తద్వారా పంచభూత నిర్మితమైన శరీరం నేను కాదన్నాడు. సో ఇది ఒక డైమెన్షన్. ఆ తర్వాత శరీరం పనిచేయడానికి ఉపయోగపడే గాలి, ఈ 5 వాయువులు పంచ ప్రాణాలు నేను కాదన్నాడు. లేకపోతే శరీరం నిర్మితమైన 7 ధాతువులు నేను కాదన్నాడు. ఆ తర్వాత పంచకోశాలు నేను కాదన్నాడు, విజ్ఞానమయ కోశం ఇట్లాంటివి ఏవైనా కావచ్చు. ఆ తర్వాత విసర్జన కూడా నేను కాదన్నాడు. అంటే తనంతకు తానుగానే ఏదో వస్తుంది పోతుంది, బట్ వాటితో కూడా నాకు తాదాత్మ్యత లేదు అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు, ఇదేమో తనకు సంబంధించినవి. మూడవది తనకు వేరే వాళ్ళకు మధ్య జరిగే విషయాలు చెప్పాడు. నాకు లోభం లేదు, ద్వేషం లేదు, మోహం లేదు, నాకు మాత్సర్యం లేదు, అట్లాగా ధర్మార్థ కామ మోక్షాలు కూడా ఇవంతా వేరే వాళ్ళకి సంబంధించినవి అని చెప్పాడు. ఆ తర్వాత 4వ దాంట్లో ఏమన్నాడు, రిజల్ట్ చెప్పాడు. నాకు పుణ్యం లేదు, పాపం లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు, మంత్రం లేదు, తీర్థం లేదు, యజ్ఞం లేదు, వేదం లేదు. ఇందులో అన్నింటిలో ఒక్కటి, అన్నిటికీ నాహం అని చెప్పిన శంకర్లు, ఒక్కదానికి అహం భోజనం నైవ భోజ్యం న భోక్త, అంటే భోజనం తింటున్నాను అని చెప్పాడు ఆయన. స్టిల్ అయినప్పటికీ నేను భోక్తను కాదంటున్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు, నిన్న మనం చెప్పుకున్న దాంట్లో, నా మృత్యుర్న శంక, అంటే నేను మృత్యువుని కాదు, సంశయాన్ని కాదు, జాతి భేదాలు నాలో లేవు, నాకు తల్లి లేదు, తండ్రి లేదు, నాకు బంధువు లేడు, మిత్రులు లేడు, గురువు లేడు, శిష్యులు లేడు. అంటే చివరి బంధం సేమ్ అష్టావక్ర సంహిత ఎట్లాగైతే అల్టిమేట్గా గురు శిష్య సంబంధాన్ని తో ఎండ్ చేస్తాడు, నాకు గురువు లేడు, శిష్యులు లేడని. చూడండి ఎంత బాగుంది. సరే, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు తన యొక్క మూల స్థితి, తనకున్న నిరాకార రూపం, లేకపోతే తన యొక్క మానసిక స్థితి యొక్క ఏమంటారు, దాని యొక్క వైశాల్యత, దాని యొక్క నిజ స్థితిని చెప్తున్నాడు ఈ చివరి శ్లోకంలో. ఇప్పుడు ఈ 6 శ్లోకాలు, ఒక్కొక్క శ్లోకంలో ఉన్న పదాలని మనం అనలైజ్ కనుక చేస్తే ఒక గొప్ప ప్రబంధం అవుతుంది. ఒక్కొక్క శ్లోకాన్ని మనం మన సొంత అనుభవానికి అన్వయించి కనుక ఒక వ్యాఖ్య చేస్తే ఒక ఉపనిషత్తు అవుతుంది. ఒక సినిమా తీయొచ్చు, ఒక మనిషి ఆటోబయోగ్రఫీ తీయొచ్చు. ఇందులో నువ్వు ఏదైనా ఒక పుస్తకం రాస్తే ఇవి ప్రమాణంగా తీసుకొని నువ్వు వేరే కథల్లో ఒక పుస్తకం రాయొచ్చు. చివరిగా హీరో చెప్పే మాటలు ఇవి. అంటే కామన్ సెన్స్ ఉంటే యూ కెన్ యాక్చువల్లీ యూజ్ ఇట్ ఇన్ 1000 ways. సో ఈరోజు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు ఒకసారి వినండి. అహం నిర్వికల్పో నిరాకార రూపో
విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణం నచాసంగతం నైవ ముక్తిర్నమేయ చిదానందరూపం శివోహం శివోహం. ఫస్ట్ లైన్లోనే అన్నిటి యొక్క పరమ వ్యాఖ్య వచ్చేసింది అసలు. అంటే నాకు తెలిసి ఇన్ పర్టికులర్ భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రంలో ఈ రెండు పదాలు లేకుండా ఏ ఆధ్యాత్మిక పుస్తకం ముగింపబడదు. ఇవి అల్టిమేట్ స్టేట్స్ ఆఫ్ మైండ్. నిర్వికల్ప స్థితి, నిరాకార స్థితి. సో ఇక్కడ నాహం అనలే, అహం అన్నాడు. నాహం అంటే నేను కానిది, నేను కాదు, దేనితో నాకు తాదాత్మ్యత లేదు. అహం అంటే నేను, నేను ఏది అని చెప్తున్నాడు. అంటే అహం నిర్వికల్పో. ఇప్పుడు మనకు తెలుగులో ఒక చక్కటి పదం ఉంది, కపోల కల్పనం. అంటే కపోలం అంటే పుర్రె అంటే కదా, కపాలం, కపాలభాతి. నిర్వికల్పం. సో మన పుర్రెలో ఎలాంటి కల్పనలు లేకుండా ఉండడం. సవికల్పం. ఏదో ఒక ఆలోచన వస్తుంది పోతుంది, ఏదో ఒక దాంతో తాదాత్మ్యత ఉంది, సవికల్పం. అట్లాగే నిర్మల్ అండ్ సలిల్ సమాధి అని కూడా ఎవరో చెప్పారు. అట్లాగే కబీర్ లాంటి వాడు సబీజ్ అండ్ నిర్బీజ్ సమాధి అన్నాడు. అంటే మనసులో ఇంకా బీజం ఉంది, సబీజ్. అంటే నువ్వు మానేస్తున్నావు, ఏదైనా నేను చేయొద్దు అనుకుంటున్నావు, అది వెళ్ళిపోయింది, కానీ దాని యొక్క బీజం అట్లాగే బిందు రూపంలో ఉండిపోయింది. మళ్ళీ ఒక 3 నెలల తర్వాత మళ్ళీ మొదలు పెట్టావు, అంటే మళ్ళీ మొలకెత్తింది, మళ్ళీ నీ పూర్వ ప్రవృత్తి స్టార్ట్ అయింది, నువ్వు మళ్ళీ గొడవలు పడుతున్నావు. నిర్బీజ్ అంటే బీజం వెళ్ళిపోయింది, ఆ తర్వాత డిస్టర్బెన్స్ అన్నీ వెళ్ళిపోయాయి, నువ్వు ఇంకా మారలేదు. ఇంకా నీలో అయితే మార్పు బీజం వెళ్ళిపోవడంతో జరిగిందో అక్కడి నుంచి నీ ప్రవర్తనలోకి ఎలాంటి మార్పు లేదు, నిలబడిపోయింది మనస్సు. సో ప్రతి మనిషి నిరంతరము కపోల కల్పనలతో జీవిస్తున్నాడు. మనసు అంటేనే కల్పనలు. అహం నిర్వికల్పో నిరాకార రూపో అని డిక్లేర్ చేస్తున్నాడు. ఎవరన్నా ఇప్పుడు నేను డిక్లేర్ చేస్తున్నా, అహం నిర్వికల్పో నిరాకార రూపో. గట్స్ ఉండాలి, ఒక ట్రెమండస్ క్లారిటీ ఉండాలి. ఇది ప్రూవ్ చేయలేం. ఇప్పుడు నాలో ఏ కల్పనలు లేవు, నీకు ఎట్లా ప్రూవ్ చేస్తాను, నీకు ఎట్లా కనిపిస్తుంది, నీ వల్ల కాదు. నాలో నీ గురించి ఎలాంటి చెడు ఆలోచనలు లేవు, నేను నీకు ఎట్లా ప్రూవ్ చేస్తా? ఇంపాసిబుల్ టు ప్రూవ్. నటించవచ్చు, కానీ నీకు తెలుస్తుంది. నీవు మంచివాడు అని ప్రపంచం అంతా నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, బట్ నీకు తెలుస్తుంది నువ్వు ఎట్లాంటి వాడివు. అదే ఇంపార్టెంట్, అదే ప్రమాణం. సో అందుకే ఆధ్యాత్మికత బయట వ్యక్తులకు ప్రదర్శించే అంశము కానే కాదు. అసలు ఆధ్యాత్మికతలో వేరేవాడు లేడు. యూ షుడ్ నో వాట్ యు ఆర్, హూ యు ఆర్. యూ షుడ్ నో హూ ద హెల్ యు ఆర్. యూ షుడ్ డిక్లేర్ వాట్ యు ఆర్. నీవెవరో చెప్పి తీరాలి ఖచ్చితంగా. అట్లా ప్రతి వ్యక్తి చెప్పాడు. కృష్ణమూర్తిని అడిగారు రీసెంట్గా, యు ఆర్ ఎ స్పెషల్ పర్సన్, వాట్ డూ యూ థింక్ ఆఫ్ బుద్ధ అంటే కృష్ణమూర్తి చెప్పాడు, నేను ఎప్పుడు చెప్పుకోలేదు స్పెషల్ పర్సన్ అని. అసలు నన్ను నేను కన్సిడరే చేయను. ఐఎమ్ నిదర్ గ్రేట్ నార్ లో, ఐఎమ్ నాట్ స్పెషల్. సెకండ్ది, నువ్వు అడిగిన ప్రశ్న, వాట్ డూ యూ థింక్ ఆఫ్ బుద్ధ? ఐ డోంట్ థింక్ అబౌట్ బుద్ధ. నిర్వికల్ప స్థితి. ఇప్పుడు నేను చెప్తున్నా, ఐ డోంట్ థింక్ అబౌట్ ఎనీబడి. వై షుడ్ ఐ థింక్ అబౌట్ ఎనీబడి? ఎవరన్నా అడిగినప్పుడు థింక్ చేయట్లే, ఆల్రెడీ ఉన్నదాన్ని చెప్తున్నా. థింకింగ్ ఈజ్ డిఫరెంట్. థింకింగ్ అనేది మీరు ఎట్లా అర్థం చేసుకోవచ్చు తెలుసా? అంటే చాలామందికి మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయి. తలా తెలీదు, తోక తెలీదు, ఊరికే ఆర్గు చేస్తారు, మాట్లాడతారు. ఎందుకంటే ఇంకా దమాకు ఎదగలే. ఇప్పుడు థింకింగ్ అంటే మీరు ఇట్లా అనుకోవచ్చు, బబుల్ గమ్ గూట్లో ఉంది, అది ఇన్ఫర్మేషన్. థింకింగ్ అంటే బబుల్ గమ్ నమలడం. సో ఎంతసేపు నములుతున్నావో ఆ ప్రాసెస్ని థింకింగ్ అన్నారు. దీనికి అలెన్ వాట్స్ ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్య చేశాడు. ఇప్పుడు మనకి వాచ్లో టిక్ 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 టిక్
టీక్ అంటే బీప్ సౌండ్ వస్తుంది ఎవ్రీ 5 seconds ఒకసారి అనుకోండి. అట్లా అక్కడ ఆగుతుంది, చిన్న క్లిక్ 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 అని శబ్దం వస్తుంది కదా. అట్లా థింకింగ్ లేదా ఇట్లా థాట్ థింకింగ్. దట్ ఈస్ హౌ అవర్ మైండ్ ఫంక్షన్స్. థాట్స్తో ఏ ప్రాబ్లం లేదు. థాట్స్ ఆర్ మన ముడి బియ్యం లాంటిది, ఎప్పుడన్నా వాడుకుందువు కానీ. బట్ థింకింగ్ అంటే ముడి బియ్యం నువ్వు రోడ్లో వేసావు, యూ హ్యావ్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్. సో నిర్వికల్ప స్థితి అంటే శంకర్ల వారికి ఆలోచనలు ఉన్నాయి, అవి అవసరమైన మేరకు టూల్స్గా వాడుకుంటాడు, ఎందుకు వాడుకోడు. బట్ ఆలోచనలను నమరడం లేదు. ఈజ్ జస్ట్ యూజింగ్ థాట్స్, ఈజ్ అటరింగ్ థాట్స్, ఆ రిఫైన్డ్ థాట్స్ బయటకు చెప్పేస్తున్నాడు అంతే. సో లిటరల్గా బబుల్గా అర్థం చేసుకుంటే మీకు మన థింకింగ్ ఏందో తెలుస్తుంది. సో అహం నిర్వికల్ప నిరాకార రూపో. బుద్ధుడు చెప్పాడు, మహావీరుడు చెప్పాడు, వీళ్ళు రకరకాల భాషలో రకరకాలుగా చెప్పారు. బుద్ధుడు పాలి లాంగ్వేజ్లో చెప్పొచ్చు, ఇప్పుడు నా పల్లెటూరు చెప్తే కాస్త వేరే యాసలో చెప్పొచ్చు. బట్ థింకింగ్ అండ్ థాట్ వీటి మీద క్లారిటీ లేకుండా అసలు ఎన్లైట్మెంట్ లేదు. సరే, నిరాకార రూపో ఇది ఎట్లా? దాని జవాబు ముందే చెప్పేశాడు. ఏమన్నాడు? శరీరాన్ని కాదు, మజ్జని కాదు, రక్తాన్ని కాదు, మాంసాన్ని కాదన్నాడు, పంచభూతాలు కాదన్నాడు, పంచకోశాలు కాదన్నాడు. వీటితో ఏర్పడిన తనకు ఒక ఆగ్రహం ఉంది కాబట్టి, దాంతో తాదాత్మ్యత లేదు కాబట్టి నిరాకార రూపం కాదని నేను కూడా చెప్తున్నా. మనిషి సాకార రూపం అనుకుంటే లేదా నిరాకార రూపం. సో అహం నిరాకార రూపం అంటే నేను నిరాకార రూపాన్ని అంటున్నాడు. మధ్యలో మాట దొరికినట్టుంది, వదిలేయండి దాన్ని. సో సాకార రూపాన్ని, సాకారం అంటే కంటికి కనిపించేది. ఇప్పుడు మనం ఎవరినైనా అలాగే చూస్తాం. ఒక మనిషి వచ్చినప్పుడు నువ్వు బక్కగయ్యావు, లావయ్యావు, సన్నగయ్యావు, జ్వరం వచ్చిందా, మనం ఎప్పుడు సాకారాన్ని చూసే మనం మాట్లాడుతున్నాం. సో మన హోల్ అటెన్షన్ సూపర్ఫిషియాలిటీ మీద స్టక్ అయి ఉంటుంది. అది రమణ మహర్షి దగ్గరికి ఎవరో వచ్చి అడిగారంట, లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కొంచెం మంచిగా ఉన్నారు, ఇప్పుడు బక్కగయ్యారంటే ఏం చూడడానికి వచ్చాడు మీరు ఇక్కడికి అని అడిగాడంటే. అసలు నువ్వు దేని చూడడానికి వచ్చావు? డాక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వు ఎంత గుండుగా ఉన్నావు, నున్నగా ఉన్నావు, చెంపలు నిగనిగలాడుతుంది అని సాకారాన్ని చూడు, నీ పల్సు చూస్తాడు. అది బాగుంటే నువ్వు బాగున్నట్టు. చెంపలు యాపిల్ పళ్ళ లాగున్నంత మాత్రం లోపల బాగుంటే అనే గ్యారెంటీ లేదు. సో అటు నేను చాలామందిని చూసినాం. మా ఊర్లో ఒక ఆయన ఉంటాడు, బాగా ఉంటాడు, ఎండిపోయి ఉంటాడు, ఏ రోగాలు లేవు, లోపల బాగుంది, కాలేయం బాగుంది, గుండెకాయ బాగుంది, ఊపిరితిత్తులు బాగున్నాయి. కొందరు బయటికి సూపర్ ఉంటారు కానీ లోపల ఏం బాగుంది, డొల్లా. సో అందుకని సాకారాన్ని పట్టుకున్నాం అనుకో ప్రాబ్లం తప్పదు. ఇప్పుడు ఎవరైతే ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమలో పడుతున్నారో సాకారాన్ని పట్టుకునే పడుతున్నారు. నిరాకారాంతో ప్రేమలో పడ్డావు అనుకో ఆ ప్రేమ ఎప్పటికీ పోదు. ఎందుకంటే నువ్వు దేన్ని గుర్తిస్తున్నావు అంటే ఈ ప్రపంచంలో ఎప్పటికీ పోని దాన్ని. సో అహం నిర్వికల్పో నిరాకార, ఇది చాలు. తనలో నిర్వికల్ప అంటే ఎలాంటి ధారణలు లేవు, ఆలోచనలు లేవు. ఆలోచనలున్నా దాన్ని ఉపయోగించుకుంటుంది కానీ ఆలోచనలకి తను బానిస కాదు. తను మనసుకి మాస్టర్గా ఉన్నాడంతే. ఆ తర్వాత ఎలాంటి వైవిధ్యాలు లేవు, భేదభావాలు లేవు, డిస్క్రిమినేషన్స్ లేవు, ఏ వ్యత్యాసాలు లేవు. గురువు శిష్యుడు అనే భావన లేదు, తల్లి తండ్రి లేడు, ఊరు లేదు, జాతి లేదు. అందుకే నిర్వికల్పత ఉంది కదా. ఇప్పుడు నిద్రలో నిర్వికల్పతనే ఉంటుంది ఎవరికైనా. ఎందుకుంటుంది? ఇవేవి లేవు కాబట్టి. సో మెలకువలో నిద్రలో ఏవేవైతే లేని కారణంగా నిద్ర ఏర్పడ్డదో మెలకువలో అవి గనక లేకుండా ఉంటే శంకరుల వారి వ్యాఖ్య అర్థమవుతుంది, రమణుల స్థితి అర్థమవుతుంది. అన్నిటి మధ్యనే ఉన్నట్టు అందరూ కనిపిస్తారు కానీ మనసులో ఉండదంతే. ఇదే రహస్యం. ఇది చిక్కిందా నీ జీవితం అంతా ఒక సహజ ఆనందంగా గడిచిపోతుంది. లేదా నిరంతరం సంఘర్షణలు లేవని కాదు, సమస్యలు లేవని కాదు. ఒకడు అడుగున్నాడంట, అసలు దేవుడు గోల్డ్ ఎందుకు పెట్టాడని. అసలు ఏం అవసరం అండి ఇవి అనుకున్నాడు. ఎంతమందిని అడిగినా ఏవో జవాబులు ఇస్తున్నారు. శరీర ధర్మము, లేదు మెటబాలిజము, లోపటిది ఉంటుంది. అసలు ఎందుకు ఉండాలండి గోల్డ్? నాకు అర్థం కాదు. దేనికి ఉపయోగపడతాయి? వాడికి ఒక 1 వీక్ తర్వాత గజ్జి వచ్చిందంట. అప్పుడు తెలిసింది అసలు గోల్డ్ ఎందుకు పెట్టాడు. సో ప్రతిదానికి ఒక రీజన్ ఉంది ఇక్కడ అనుకుంటే, లేదా దేనికి రీజన్ లేదు.
సో అట్లా నువ్వు ఆలోచిస్తూ పోతే అన్నీ నీవు అనిపిస్తాయి. సరిగ్గా చూస్తే ఏది నీది కాదని తెలుస్తుంది, ఇంక్లూడింగ్ యువర్ బాడీ మైండ్. అంటే శంకర్ల వారు సరిగ్గా చూశారు, రమణుడు సరిగ్గా చూశాడు, అష్టావకుడు సరిగ్గా చూశాడు, నేను సరిగ్గానే చూస్తున్నా, మీరు సరిగ్గా చూడాలని కోరుకుంటుంది. దానివల్ల హాయిగా ఉంటాం అంతే. దీనివల్ల దుడ్డు బిల్లు, ఆధ్యాత్మిక వల్ల దుడ్డు బిల్లు ఉపయోగం లేదు, కానీ నువ్వు హాయిగా ఉంటావు. ఆధ్యాత్మికతని వ్యాపారం చేసే వాళ్ళ కాంటెక్స్ట్ వేరే అనుకుంటే మనం కూడా చేయొచ్చు. ఎంత ఒక సంవత్సరంలో అంత గోల్మాల్ చేయొచ్చు, అది కాదు పాయింట్. చిన్న పొలిటీషియన్ ఉండాలి మైండ్ అంతే. అంటే నువ్వు కొంచెం డబ్బు ఎర్న్ చేయాలి, చిన్న పొలిటికల్ గేమ్ ఆడాలంతే. ఏ చిన్న విషయం అది, అంత బక్వాస్. కానీ సో ఉన్న చోటని హాయిగా ఉండండి. నిద్రలో ఏ స్థితిని మీరు అనుభవిస్తున్నారో మెలకువలో మీరు అనుభవించడానికి ప్రయత్నం చేయండి. అంటే నిద్రలో ఏమేం లేకపోతే నిద్ర అయిందో గుర్తిస్తే సరిపోతుంది. కులం లేదు, మతం లేదు, ఆడ లేదు, మొగ లేదు, ఆ తర్వాత నువ్వు లేవు, నేను లేను, నాయలు లేదు, దేశం లేదు, రంగులు లేవు, సినిమాలు లేవు, హీరోలు లేరు, హీరోయిన్లు లేరు, సెక్స్ అనే భావన లేదు, కోరికలు లేవు. ఇవన్నీ లేకపోతే మిగిలింది నిద్ర. ఒకవేళ మెలకువలో అవన్నీ లేవనుకో, అదే సమాధి అంటారు దాన్ని. సో ఇక్కడి నుంచి ఇది సమాధికి నేను ఇస్తున్న నిర్వచనం. ఇంతవరకు ఎవడు ఇవ్వలే భూమి మీద. ఎందుకు? దానికి కారణం ఏంది? ఎవరి నిర్వచనాలు వాళ్ళు ఇచ్చారు. ఎవడు ఇవ్వలేదంటే ఇవ్వలేకపోతారని కాదు, మీరు కూడా ఏదన్నా ఇవ్వచ్చు. సో ఏదైనా చెప్తే అది అహంకారంతో చెప్పినట్టు కాదు. మూర్ఖత్వాలని వదిలేద్దాం, అంగీకరిద్దాం, ముందుకెళ్దాం. శంకర్ల వారు చెప్పింది పరమ సత్యం. అది అర్థం చేసుకున్నాడు అదృష్టవంతుడు, అర్థం చేసుకునే వాడికి మనం ఏమి చేయలేం. సో మళ్ళొక్కసారి శంకర్ల వారిని స్మరించుకొని బాయ్ చెప్పుకుందాం. స్మృతిశ్రుతి పురాణానాం ఆలయం కరుణాలయం అవతార వరిష్ఠాయ శంకరం నా శంకరం. మీరు కూడా అందరు నా వాళ్ళే, కానీ నాకు మీతో ఏ బంధం లేదు. ప్లీజ్ సరస్వతి.